నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఫుడ్ ల్యాబ్. కడుపులో మంట, గుండెల్లో ఏదో నొక్కుతున్నట్లు ఉండటం, తిన్న వెంటనే పొట్ట ఉబ్బిపోయి ఊపిరి ఆడకపోవటం, నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టే త్రేన్పులు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. చాలా మంది ఈ సమస్యకు భయపడి ఉదయం లేవగానే ఏదో ఒక యాంటాసిడ్ టాబ్లెట్ వేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. కానీ మీకు తెలుసా, మీరు రోజు ఆరోగ్యకరం అనుకుంటూ తినే కొన్ని ఆహారాలే మీ పొట్టలో గ్యాస్ సమస్యను తెచ్చిపెడుతున్నాయని. బయట దొరికే జంక్ ఫుడ్ తింటేనే గ్యాస్ వస్తుందని మనం అనుకుంటాం, కానీ వంటింట్లో మనం రోజు తినే ఆహారాలు కూడా కడుపు ఉబ్బరానికి కారణమవుతున్నాయని సైన్స్ చెబుతోంది. మీ డైట్లో ఉండే ఆ 5 ప్రధాన ఆహారాలను గుర్తిస్తే చిన్న చిన్న మార్పులతో మీ గ్యాస్ట్రిక్ సమస్యను చాలా వరకు దూరం చేసుకోవచ్చు. ఆ 5 రకాల ఆహారాలేంటో, అవి పొట్టలోకి వెళ్ళాక సైంటిఫిక్ గా ఏం జరుగుతుందో ఈ రోజు మన ఫుడ్ ల్యాబ్ లో వివరంగా డీకోడ్ చేద్దాం. అసలు ఈ గ్యాస్ ఎందుకు వస్తుందో ముందుగా ఒక చిన్న సైన్స్ లాజిక్ తెలుసుకుందాం. మన జీర్ణ వ్యవస్థలో లక్షలాది సూక్ష్మజీవులు ఉంటాయి. మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు అది నేరుగా పెద్ద పేగులోకి వెళ్తుంది. అక్కడ ఉన్న ఈ బ్యాక్టీరియా ఆ అరగని ఆహారాన్ని పులియబెట్టే ప్రక్రియను మొదలు పెడుతుంది. ఈ ప్రక్రియలో హైడ్రోజన్, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ లాంటి వాయువులు విడుదలవుతాయి. అవే కడుపు ఉబ్బరంగా గ్యాస్ గా మారతాయి. మరి మనకు తెలియకుండానే మనం రోజు తింటూ ఈ గ్యాస్ సమస్యకు కారణమవుతున్న ఆ 5 ఆహారాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది పాలు పదార్థాలు. చాలా మందికి రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగే అలవాటు ఉంటుంది. పాలు ఆరోగ్యానికి మంచివే అనుకుంటాం, కానీ పాలు తాగిన తర్వాత కొంతమందికి కడుపులో గడబిడగా ఉండటం, ఉబ్బరంగా అనిపించడం కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం పాలలో ఉండే లాక్టోస్ అనే సహజమైన చక్కెర. చిన్న వయసులో ఈ లాక్టోస్ ను అరిగించే లాక్టోస్ అనే ఎంజైమ్ శరీరంలో పుష్కలంగా ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ చాలా మంది భారతీయుల శరీరంలో ఈ ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీన్నే లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. ఈ ఎంజైమ్ లేకపోవడం వల్ల పాలు జీర్ణం కాకుండా పేగుల్లోనే ఉండిపోయి బ్యాక్టీరియా వాటిని పులియబెట్టడం వల్ల గ్యాస్ విడుదలవుతుంది. పాలు తాగినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే పాలకు బదులుగా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవచ్చు. ఎందుకంటే పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా ముందే లాక్టోస్ ను బ్రేక్ చేసేస్తుంది కాబట్టి అది సులభంగా జీర్ణమవుతుంది. రెండవది కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్. హెవీ ఫుడ్ తిన్నప్పుడు అరుగుతుందనే నమ్మకంతో వెంటనే కూల్ డ్రింక్ లేదా సోడా తాగుతుంటాం. తాగిన వెంటనే ఒక పెద్ద త్రేన్పు రాగానే అంతా అరిగిపోయిందని అనుకుంటాం, కానీ సైంటిఫిక్ గా చూస్తే ఇది భ్రమ మాత్రమే. కూల్ డ్రింక్ లో ఉండే బుడగలు కార్బన్ డయాక్సైడ్ వాయువు. ఇది పొట్టలోకి వెళ్లి విస్తరించడం వల్లే ఆ ఉబ్బరం, త్రేన్పు వస్తాయే తప్ప తిన్న ఆహారం జీర్ణం కాదు. పైగా ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా తాగే ఈ డ్రింక్స్ వల్ల జీర్ణ రసాలు చల్లబడిపోయి అరుగుదల నెమ్మదిస్తుంది. వీటిలో ఉండే చక్కెర పొట్టలోని బ్యాక్టీరియాకు ఆహారంగా మారి మరింత గ్యాస్ ను తయారు చేస్తుంది. హెవీ ఫుడ్ తిన్నప్పుడు కూల్ డ్రింక్స్ బదులు ఒక గ్లాస్ గోరువెచ్చని వాము నీళ్లు లేదా జీలకర్ర నీళ్లు తాగటం మేలు చేస్తుంది. మూడవది మైదా, జంక్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఆహారాలు. పిజ్జాలు, బర్గర్లు, బజ్జీలు, సమోసాలు నోరిరిస్తాయి, కానీ ఇవి గ్యాస్ సమస్యకు అతిపెద్ద కారణాలు. మైదాతో చేసిన జంక్ ఫుడ్స్ లో ఫైబర్ దాదాపు ఉండదు. ఫైబర్ లేని ఆహారం పేగుల్లో ముందుకు కదలటం కష్టం. అలాగే డీప్ ఫ్రై చేసిన ఆహారంలో ఫ్యాట్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని అరిగించడానికి జీర్ణాశయానికి ఎక్కువ సమయం, ఎక్కువ యాసిడ్ అవసరమవుతుంది. దీనివల్ల ఆహారం పొట్టలోనే ఎక్కువసేపు ఉండిపోయి పులిసిపోతుంది. ఈ ఎక్కువ యాసిడ్ వల్లే యాసిడ్ రిఫ్లెక్స్, గుండెల్లో మంట వస్తాయి. ఇలాంటి నూనె పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే కడుపు అంత ప్రశాంతంగా ఉంటుంది. నాలుగవది క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు. ఆరోగ్యానికి ఎంతో మంచివి అయినప్పటికీ వీటిలో రెఫినోస్ అనే ఒక సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్ ఉంటుంది. దీన్ని అరిగించే ఎంజైమ్లు మన చిన్న పేగులో ఉండవు. దాంతో ఇది నేరుగా పెద్ద పేగులోకి వెళ్తుంది. అక్కడ బ్యాక్టీరియా దీన్ని బ్రేక్ డౌన్ చేసినప్పుడు గ్యాస్, దుర్వాసనతో కూడిన సల్ఫర్ వాయువులు విడుదలవుతాయి. అయితే ఇవి ఆరోగ్యానికి మంచివి కాబట్టి మానేయాల్సిన అవసరం లేదు. కానీ పచ్చిగా కాకుండా బాగా ఉడికించి తినాలి. వండేటప్పుడు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర లేదా ఇంగువ చేర్చడం వల్ల ఈ గ్యాస్ ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఐదవది కృత్రిమ తీపి పదార్థాలు, చూయింగ్ గమ్లు. బరువు తగ్గాలని లేదా షుగర్ రాకూడదని చాలా మంది డైట్ సోడాలు, షుగర్ ఫ్రీ బిస్కెట్లు, షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్లు వాడుతుంటారు. వీటిలో సార్బిటాల్, మనిటాల్ వంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి. మన శరీరం వీటిని సరిగ్గా గ్రహించలేదు. ఇవి జీర్ణం కాకుండా పేగుల్లోకి వెళ్ళినప్పుడు నీటిని లాగేసుకుని బ్యాక్టీరియాతో రియాక్ట్ అయి గ్యాస్ ను సృష్టిస్తాయి. చూయింగ్ గమ్లు నమిలేటప్పుడు మనకు తెలియకుండానే గాలిని కూడా లోపలికి మింగుతాం. అంతేకాదు, గమ్ నమలడం మొదలు పెట్టగానే మెదడు ఆహారం రాబోతోందని పొట్టకు సిగ్నల్ ఇచ్చి యాసిడ్ ను రిలీజ్ చేస్తుంది. కానీ లోపలికి ఆహారం వెళ్లదు. దీనివల్ల ఆ యాసిడ్ కడుపులో మంటను, గ్యాస్ ను సృష్టిస్తుంది. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?
కొన్ని చిన్న మార్పులు దైనందిన జీవితంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మొదటిది, ఆహారాన్ని నోట్లోనే బాగా నమిలి మింగాలి. ఎందుకంటే లాలాజలంలో ఉండే ఎంజైమ్లు జీర్ణ ప్రక్రియను నోట్లోనే మొదలు పెడతాయి. వేగంగా తింటే ఆహారంతో పాటు గాలి కూడా పొట్టలోకి వెళ్లి గ్యాస్గా మారుతుంది. రెండవది, భోజనం చేసిన వెంటనే ఎక్కువ నీళ్లు తాగకూడదు. ఇది జీర్ణ రసాలను పల్చగా చేసి అరుగుదలను నెమ్మదిస్తుంది. ఇక భోజనానికి అరగంట ముందు, తిన్న 40 నిమిషాల తర్వాత మాత్రమే నీళ్లు తాగటం మంచిది. మూడవది, తిన్న వెంటనే కూర్చోవడం లేదా పడుకోవటం మానేసి 10 నిమిషాలు నెమ్మదిగా నడవటం అలవాటు చేసుకోవాలి. ఇది పేగుల కదలికను మెరుగుపరుస్తుంది. సో చూశారు కదా, పెద్ద పెద్ద రోగాల వల్ల కాదు, మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న తప్పులే గ్యాస్ట్రిక్ సమస్యకు ఎలా కారణమవుతున్నాయో రేపటి నుంచే పాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్, క్యాబేజ్, షుగర్ ఫ్రీ ఫుడ్స్ విషయంలో కొంచెం అవగాహనతో ఉండండి. మరి మీలో ఎంతమందికి తరచుగా గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది కలుగుతోంది? మీకు ఏ ఆహారం తింటే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందో మీ అనుభవాలను కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి.